రోటరీ క్లబ్ సభ్యులు అంతా నాయకత్వం ద్వారా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రోటరీ క్లబ్లకు మంచి గుర్తింపును తీసుకువచ్చేలా పనిచేయాలని ఇన్స్టాలేషన్ ఆఫీసర్ చోడవరపు మూర్తి డాక్టర్ సలాది సూర్యకిరణ్లు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఐక్య కాకినాడ 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ కార్యక్రమం స్నేహపూర్వక సమావేశంతో ప్రారంభమైంది. అనంతరం ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించగా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఆర్టీఆర్ పుష్ప 2025-26 సమావేశాన్ని అధికారికంగా ప్రారంభించారు. సభ్యులందరూ రోటరీ 4-వే టెస్ట్ పఠించి రోట్రాక్ట్ గీతాన్ని ఆలపించడం ద్వారా సేవ, స్నేహం, నాయకత్వం వంటి విలువలను పునరుద్ఘాటించారు. అవుట్ గోయింగ్ సెక్రటరీ వార్షిక నివేదికను సమర్పించగా అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఆర్టీఆర్ పుష్ప తన పదవీ కాలంలో క్లబ్ సాధించిన విజయాలను సభ్యులతో పంచుకున్నారు. క్లబ్ అభివృద్ధికి విశేష కృషి చేసిన సభ్యులని ఈ సందర్భంగా అభినందించారు. ఇన్స్టాలేషన్ ఆఫీసర్ మూర్తి ఆధ్వర్యంలో ఇన్కమింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ 2026-27 సంవత్సరం నూతన అధ్యక్షుడిగా, ఇన్కమింగ్ సెక్రటరీ అను భార్గవి నూతన సెక్రటరీ బాధ్యతలను స్వీకరించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న డాక్టర్ సలాది సూర్యకిరణ్ మాట్లాడుతూ రోటరీ సహకారంతో రోటరాక్ట్ సమాజంపై మరింత మంచి ప్రభావం చూపే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోటరాక్టర్లు కేవలం రొటేరియన్ల నుంచి మార్గదర్శకత్వం పొందడమే కాకుండా రోటరీ కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణలో కూడా కీలక పాత్ర పోషిస్తూ రొటేరియన్లకు అండగా నిలుస్తారని ఇన్స్టాలేషన్ ఆఫీసర్ చోడవరపు మూర్తి మాట్లాడుతూ రోటరాక్ట్ నాయకత్వం ద్వారా యువత సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి మజీద్ హుస్సేన్ మాట్లాడుతూ సేవాభావం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే సంస్కృతి రోటరాక్ట్ సభ్యుల విజయానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. అనంతరం అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. చివరగా నూతన కార్యదర్శి ఆర్టీఆర్ అను భార్గవి కృతజ్ఞతా ప్రసంగం తెలియజేయగా జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం సభ్యులందరూ కలిసి ఫెలోషిప్ లంచ్లో పాల్గొన్నారు. మీరు ఈరోజు ఒక పదవి పొందలేదు, మీరు ఒక అవకాశం పొందారు. ఒకరి జీవితంలో వెలుగు తీసుకురావడానికి, ఒక సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఒక మంచి భవిష్యత్తు నిర్మించడానికి ఆ అవకాశాలు మీ చేతిలో ఉంది. ఇజ్ ఇట్ కరెక్ట్? సో మనం ఎప్పుడైతే ఒక విషయం తీసుకున్నామో అది సీరియస్గా తీసుకోకపోతే, సో అది కన్సిస్టెన్సీగా తీసుకోకపోవడానికి చాలా అవంతరాలు వస్తాయి. ఇందాక మన ఐపీపీ గారు చెప్పారు. సో ఏమని లైక్ నాకు చాలా చేయాలనుకున్నానండి, బట్ మధ్యలో ఇబ్బంది వచ్చింది. సో ఎందుకని? బికాజ్ ఆవిడ ఇంటెన్షన్ ఏం చేయకూడదని కాదు, అన్సర్టెనిటీ. అంటే ఒక విషయం మనం అనుకుని మొదలు పెట్టాక ఒక సంవత్సరం అంతా చేయాలంటే ఇజ్ ఇట్ సింపుల్? నాట్ ఏ సింపుల్, చాలా చాలా సీరియస్. బికాజ్ మన ఫ్యామిలీ మ్యాటర్స్ని మనం అనుకుని మొదలుపెట్టి చాలా విషయాలు ఇబ్బంది వస్తాయి. ఎందుకని? అన్సర్టెనిటీ, అంటే అనుకోని సంఘటనలు వస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఎవరు కావాలి మనకి? సో మనం ఒక కార్యక్రమం చేయగానే పెద్ద సక్సెస్ అయింది అనుకోండి ఫస్ట్ మంత్లో, మనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనం ఏమనుకుంటాం, మనం ఏదైనా చేసేద్దాం, అవును కదా? సో నాకన్నా అది అనిపిస్తుంది. సో కానీ అది కంటిన్యూ చేయాలంటే మనకు ఒక గైడ్ లైన్ కావాలి. గైడ్ లైన్ అంటే ఎవరు ఉండాలి? సో మనకు అన్సర్టెనిటీ వచ్చినప్పుడు మనకెవరు ఫాదర్, మనకెవరు మదర్? మన రోటరాక్ట్ ఐకేకి రోటరీ క్లబ్ 3020, సో మెనీ పర్సన్స్. మనకి ఎంతమంది మంచి పర్సన్స్ ఉన్నారంటే రోటరియన్స్, మీరు వెళ్ళి వాళ్ళని అలా టచ్ చేసి మన బాధ చెప్తే వాళ్ళు మనకు ఒక పూల పంపించి రైట్ ఈ దారిలో వెళ్ళండి చెప్తారు. సో మరి మనం ఇంటరాక్ట్ అవుతున్నామా మన రోటరీ మెంబర్స్తో? ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, మన కెరీర్ కూడా చాలా బాగా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాంట్లో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఫ్రెష్గా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నాం. లాస్ట్ 7 years నుంచి కూడా ఈ క్లబ్ నేనే పెట్టాను, స్థాపించాను. సో లాస్ట్ ఎప్పుడు కూడా నన్నే ఇన్స్టిట్యూషన్ ఆఫీస్ కింద పెడతారు. ఇవాళ ఒక ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఇవాళ నేను రానంటే కనుక పర్టికులర్గా వాళ్ళు చాలా ప్రజలు పెట్టారు, మీరు ఉన్నారు సార్, ఎందుకంటే లాస్ట్ మీరు సెంటిమెంట్గా మీరే చేస్తారు ప్రతి సంవత్సరం అని చెప్పి. సో దట్స్ వై కేమ్ టు హియర్. ఫ్రెండ్స్, నేను 1992లో రోటరాక్ట్లో జాయిన్ అయ్యాను. బహుశా మీరు ఎవరు పుట్టుకుంటారు రైట్ అన్నా? యా. సో నా రోటరాక్ట్లో జాయిన్ అయిన తర్వాత నేను 94లో ఐఎమ్ ద బెస్ట్ సెక్రటరీ ఆఫ్ రోటరాక్ట్, 96లో ఐఎమ్ ద బెస్ట్ ప్రెసిడెంట్, 98లో ఐఎమ్ ద బెస్ట్ జనరల్, and 2003లో 2 and 3 and 4లో ఐఎమ్ ద అవుట్స్టాండింగ్ డిఆర్ఆర్ ఫ్రమ్ ఆర్ ఇంటర్నేషనల్. సో 2004లో వచ్చి సౌత్ ఇండియా డిఆర్ఆర్స్ మీట్ ఒకటి వైజాగ్లో చేసాం. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ డిఆర్ఆర్స్ మీట్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. సో అప్పుడు మొత్తం డిఆర్ఆర్స్ అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది, డిఆర్ఆర్స్ ట్రైనింగ్ అని చెప్పి. బహుశా డిఆర్ఆర్స్ తెలుస్తుంది అది హర్షి గారి. సో అప్పుడు చేసిన వైజాగ్లో పెట్టినప్పుడు ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ దట్. ఆ 3 days ప్రోగ్రామ్ అది. అప్పట్లో వైజాగ్లో డాల్ఫిన్ వాక్లో చేసామండి. దట్ టైం 2004లో ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ దట్ ఈస్ట్. నేను 2006లో ఇంకా రోటరీకి వచ్చేసాను, ఎందుకంటే వయసు అయిపోయింది, దొబ్బేనో బాబు దొబ్బేను అన్నారు. సో
సో నేను రోటరీకి వచ్చేసాను. రోటరీకి వచ్చిన తర్వాత 2008లో 12లో నేను ఆయన సెక్రటరీ. సో రోటరీకి వచ్చినప్పటికి బెస్ట్ సెక్రటరీ అనేది బెస్ట్ ప్రెసిడెంట్ అనేది కొంచెం కష్టమైన అంశం. సో ఆయన సెక్రటరీ ఆఫ్ 2012లో నేను 2017లో ఆయన ప్లాటినం ప్రెసిడెంట్. అంటే మా క్లబ్ 75 సంవత్సరాలు పెట్టింది, మన రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆ సంవత్సరం 75 సంవత్సరాలు జరిగింది కాబట్టి ఆ టైంలో చేద్దామని చెప్పేసి ఆ సంవత్సరం మనం చేసాం. ఆ సంవత్సరం చాలా మంచి ప్రోగ్రామ్ చేసాం. సో 2009లో ఆయన అసిస్టెంట్ గవర్నర్ ఆఫ్ ది, అలాగే ఇంకా గవర్నర్ ఒకటి ఉంది, గవర్నర్ చేసే ఉద్దేశం ఏం లేదు, ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారు వేయాలి గవర్నర్ మన వాళ్ళు. సో దిస్ ఇస్ ఆఫ్ మై రోటరీ కెరియర్. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ ఎలా ఉందంటే రోటరీ ఈరోజు వస్తున్నారు, కలుస్తున్నారు, హాయ్ చెప్పుకుంటా బాయ్ చెప్పుకుంటా మధ్యాహ్నం భోజనం చేస్తారు, ఏదో చిన్న డాన్సులు పెట్టుకుంటారు, వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏమన్నా రోటరీ పిన్ పెట్టుకున్న వాళ్ళు ఒకరైనా ఉన్నారా? ఇందాక ఆ యువక ముందు రోటరీ పిన్ ఒక దగ్గర కూడా లేదు. And when I get to hear this number of 21, it gave me a great insight. Right? So membership, it cuts both ways. Right? We definitely need more hands to do more work, more service to the society. But on the flip side, when you have a smaller membership number, one great thing that you can do is engagement. Right? It becomes very easy for the president and the club members to really come together and do great things. 21 members can do wonder, trust me. We are a big club, 200 members strong, but when we take any service projects, we just like come with 10 to 15 members together and we do really good work. That is one. Second thing, I always encourage people to have constant communication between your club. That is very important. I believe you people also have weekly meetings, right? So continue that and try to have some activities, every week to keep the discussion, keep the thinking, keep the orientation going on. Next, what I would like to bring to the table is an opportunity not only for the president and secretary, but for all the club members. You guys please interact with your parent club, Rotary Club of Kakinada. Rightly, express